హాయ్ హలో వెల్కమ్ టు హలో కిచెన్. నేనైతే ఇప్పుడు టమాటా రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా చాలా ఇష్టంగా తినే పచ్చడి అండి ఇది. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుందాము. చూడండి, ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి ఒక 15 ఉంటాయండి. ఇది పచ్చిమిర్చి అయితే దీంట్లో వేస్తున్నాను. చూడండి, వీటిని ఇలా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అన్నీ ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 6 టమాటోలు తీసుకుంటున్నాను. దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా కూడా దీన్ని చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. వీటిని కొంచెం మగ్గనిద్దాం. చూడండి, టమాటా అయితే ఇలా మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా చింతపండు వేస్తున్నానండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఆల్రెడీ టమాటా పులుపుగా ఉంటుంది కదా, వేయకపోయినా పర్వాలేదు. కాకపోతే వేస్తే ఇష్టంగా కొంతమంది అయితే తింటారు. ఇది కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ టమాటా రొట్టి పచ్చడిని. ఇది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. హెల్త్ పరంగా ఆయిల్ తక్కువ తింటేనే బాగుంటుంది. చూడండి, నేనైతే దీంట్లో ఎక్కువ ఆయిల్ వేయలేదు. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత నేను స్టవ్ అయితే ఆపేస్తున్నాను. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ చేసుకుందాము. చూడండి, మిక్సీ జారి తీసుకొని దీంట్లో మనం ఫ్రై చేసుకున్న వాటిని వేసేద్దాం. పచ్చిమిర్చి, కరివేపాకు, దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. ఇది ఇలా వేస్తేనే బాగుంటుంది. చూడండి, ఒక 10 ఉంటాయి ఇవి. ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. మొదట దీన్ని బరకగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఉడికించిన టమాటాను కూడా వేస్తున్నాను. ఇదంతా వేసుకొని దీన్ని కూడా బరకగా గ్రైండ్ చేసుకుందాము. అలా చేసినట్టయితేనే బాగుంటుంది. చూడండి, ఇదంతా ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత దీంట్లో సరిపడే సాల్ట్ వేస్తున్నానండి, రుచికి సరిపోయేది. అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. చూడండి, చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది. ఇలా బరకగా పట్టుకుంటేనే దీనికి టేస్ట్ ఉంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. దీన్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చూసారు కదండి, సింపుల్గా ఈజీగా టమాటా రోటి పచ్చడిని ఎలా చేయాలో. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇది చేశారంటే ఇంట్లో ఉన్న కర్రీస్ అన్నీ పక్కన పెట్టి దీంతోనే తినేస్తారండి, అంత బాగుంటుంది. ఈజీగా కూడా ఉంటుంది, సింపుల్గా చేయవచ్చు దీన్ని. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ముఖ్యంగా కామెంట్ చేయండి. నేను ఇంకా మీకు ఏ వంటలు చేయాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.